దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. యూదుల రాజుగా పుట్టిన యేసయ్యకు బంగారమును శామ్రాణిని బోళమును జ్ఞానులు కానుకలుగా సమర్పించిరి. ఇప్పుడు మనము ఏమి సమర్పించాలి? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మన దేవాది దేవునికి మన హృదయాన్ని ఆయనకు సమర్పించాలి. మనకున్న సమయాన్ని దేవునికి సమర్పించాలి. అంటే దేవునితో గడుపుట, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించాలి. ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది దేవునికి సమర్పించాలి. మన శక్తి కొలది కలిగినంతటిలో దేవునికి సమర్పించాలి. బీదలకు, దీనులకు, అవసరమైన వారికి రహస్యముగా చేసినది ఏదైనా కూడా ప్రభువుకు సమర్పించినట్లే. సనుగు కొనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడు హృదయపూర్వకముగా ఉత్సాహముగా సంతోషముగా చేయవలెను, ఇవ్వవలెను, సమర్పించుకొనవలెను. ఇట్టి సేవ మనకు యుక్తమునై ఉన్నది. దేవుడు అటు రీతిగా మనలందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్.